హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బోండాలు. వీటినే పునుగులు అని కూడా అంటారండి. వీటిని మిగిలిన ఇడ్లీ పిండి ఇంకా పొడి బియ్యం పిండితో కలిపి చేస్తున్నామండి. ముందు రోజు నైటు 1 కప్పు ఇడ్లీ పిండికి 2 కప్పుల పొడి బియ్యం పిండి అండి, 1 కప్పు మజ్జిగతో ఇలా కలిపి పెట్టుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా, అవసరమైతే వాటర్ని యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల పిండి నాని పునుగులు బాగా వస్తాయండి. ముందు రోజు నైటు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండికి 1 కప్పు ఇడ్లీ పిండిని వేసి ఇలా ఉండలు లేకుండా కలపాలండి. మొత్తం అంతా కలపాలండి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఉండలు ఏమైనా ఉంటే మనం నూనెలో వేయగానే పేలుతాయండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దీని బదులుగా కారం వేసుకోవచ్చు. కొత్తిమీర, ఉప్పు రుచికి తగినంత, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, చిటికెడు సోడా ఉప్పు అండి వేసి మొత్తం అంతా కలపాలండి. ఈ బ్యాటరు మరి గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా ఉండేలా చూసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. చిన్న చిన్నగా వేయండి, చాలా బాగుంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తీసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత వీటిని ఇలా కదుపుతూ ఉండాలండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. మైదా పిండి అవసరం లేకుండా కేవలం బియ్యం పిండితోనేనండి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి.